హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను మీతో రైస్ అలాగే టిఫిన్స్‌లోకి ఎంతో రుచికరంగా ఉండే పల్లీల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఒక్కసారి దీన్ని తయారు చేసుకొని చూడండి. ఇంక అస్సలు వదిలిపెట్టకుండా ఈ పచ్చడినే మీరు పదే పదే చేసుకుంటారు. ఈ పచ్చడి చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలని యాడ్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీని చేయాలనుకుంటున్నారో చూసి అంత క్వాంటిటీని యాడ్ చేసుకోవచ్చండి. పల్లీలని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే పల్లీలు మాడిపోయి లోపల వేగవు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పల్లీలని బాగా వేయించుకోండి. ఈ పచ్చడి మనము పచ్చిమిరపకాయలతోనూ చేసుకోవచ్చు. అలాగే ఎండు మిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి. ఇలా పల్లీలు 50% వేగిన తర్వాత జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోండి. పల్లీలు ఒక 80% వేగిన తర్వాత ఇందులో 7-8 ఎండుమిరపకాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా మిర్చీలని తగ్గించి వేసుకోండి. ఇక్కడ మీరు పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవచ్చండి. అలాగే ఫైనల్‌గా ఇందులో కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చూసారు కదా! ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీలని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా! ఆ పల్లీల మిశ్రమాన్ని ఈ మిక్సీ జార్‌లోకి వేసుకొని ముందుగా పౌడర్‌లాగా దీన్ని మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పౌడర్‌లాగా చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. నేను కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఆ చింతపండుని వాటర్‌తో సహా యాడ్ చేసేసుకుంటున్నాను. అవసరమైతే మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్‌లాగా చేసుకోవాలండి. మరీ పేస్ట్‌గా చేసుకోవద్దు. కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. అన్నంలో తినేటప్పుడు ఆ పల్లీలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో, చూసారు కదండీ! ఫైనల్‌గా మనకి పల్లీ పచ్చడి రెడీ అయిపోయింది. టిఫిన్స్‌లోకి, రైస్‌లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈసారి తప్పకుండా మీరు ఈ పల్లీ పచ్చడిని ట్రై చేసి చూడండి. 2 ముద్దలు ఎక్కువే తింటారు. మీరు కావాలనుకుంటే ఫైనల్‌గా ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని సర్వ్ చేసుకోండి.